హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 12ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో అయితే చెప్తాడనమాట, ఇలాంటి పరిణామాల్ని నువ్వు భరించలేకపోతే ఇలాంటి షార్ట్ కట్స్ అనేవి నువ్వు యూజ్ చేయకు. ఒకవేళ నువ్వు ఇలాంటి షార్ట్ కట్స్ తీసుకుంటే ఇలాంటి పరిణామాలే నువ్వు ఫేస్ చేయాల్సి వస్తావు అని చెప్పి హీరో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఒకవేళ నువ్వు నా మాటని పట్టించుకోలేకపోతే నువ్వు ఏదైనా చేసుకో, నేనైతే ఏమీ పట్టించుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ అయితే తెగ ఏడుస్తూ ఉంటుందన్నమాట హీరో మాటలకైతే. ఇంకా తనలా చాలా అంటే చాలా బాధపడుతుంది. మింగ్ అయితే ఇక్కడ ఆంటీకి క్లాస్ చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆంటీ కూడా ఇక్కడ మింగిని ఇంటికైతే పంపిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చి, అమ్మ నువ్వు నా కోసం చాలా ప్రేమగా బయట వెయిట్ చేస్తున్నావా అని అడిగేసరికి, నీ కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు కానీ లోపలికి వచ్చి నీ భోజనం చేయరా అని చెప్పి అంటదన్నమాట. యాక్చువల్గా ఈ ఆంటీ ఎవరో కాదు, లూ అలా మదర్ అన్నమాట. ఈ విషయం మింగ్కి కూడా తెలియదు. ఇక్కడ హీరో అయితే ఒక హోటల్లో కూర్చొని ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి స్మైలీ అయితే వస్తాడు. ఇంకా స్మైలీ అయితే ఇలా అడుగుతాడనమాట, ఇలా కూర్చొని ఉన్నావు, ఇప్పుడు దాకా ఏం ఆర్డర్ చేయలేదు, ఏమైందో నాకు చెప్పరా అనగానే హీరో కూడా స్మైలీకి అంతా చెప్తాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే మిస్టర్ లిన్కి అంతా చెప్పాలని చెప్పి మెసేజ్ అయితే టైప్ చేయాలని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా మిస్టర్ లిన్కి ఇలా అయితే మెసేజ్ అనేది టైప్ చేస్తుంది. హీరో మాకు జస్ట్ ఇన్వెస్టర్ మాత్రమే, మా కంపెనీకి తను ఇన్వెస్ట్ చేస్తున్నారు. తనకి నాకు ఒక బాస్కి ఒక సబార్డినేట్కి ఉన్న రిలేషన్షిప్ తప్ప ఎలాంటి రిలేషన్షిప్ అయితే లేదు. అండ్ మాకు కోఆపరేషన్ అనేది ఉంది ఆ కంపెనీ నుంచి, అంతే, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పి మెసేజ్ అయితే పెడుతుంది అనమాట. ఆమె నా దగ్గర అడ్వాంటేజ్ అనేది తీసుకొని వేరే వాళ్ళకి అబద్ధపు ప్రేమ మాటలు అనేవి చెప్పింది, వాళ్ళు మా గురించి తప్పుగా అయితే అనుకుంటారు కదా అని చెప్పి అంటాడనమాట హీరో అయితే ఇక్కడ తన ఫ్రెండ్ అయిన స్మైలీతో. ఆ మాటకి స్మైలీ అయితే అంటాడనమాట, ఇలాంటి రిలేషన్షిప్సే ట్రూగా ఉంటాయిరా. అండ్ నీకు ఒక విషయం తెలుసా, ఇలాంటి ఫేక్ రిలేషన్షిప్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్లో ట్రూ ఫీలింగ్స్ అనేవి వస్తాయి, నువ్వు కూడా కొంచెం మారాలరా అని చెప్పి హీరోకి చెప్పడంతో హీరో అయితే అంటాడనమాట, నేను అసలు మారను, నాకు ఇలాంటివి అంటే అసలు ఇష్టం ఉండదు, ఇలాంటి వాటి కోసం నేను అసలు చేంజ్ కూడా అవ్వను అని చెప్పి ముఖం మీద అయితే చెప్తాడనమాట ఇక్కడ స్మైలీకి. ఆ మాటకి స్మైలీ అయితే అంటాడనమాట, నువ్వు హీరోయిన్ గురించే కదా వరీ అవుతున్నావు అంతేనా అని అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, తనకి అసలు తెలియడం లేదురా, ఈ ఇండస్ట్రీలో ఇక్కడ రూమర్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే స్ప్రెడ్ అవుతాయి, తన కష్టమంతా ఇక్కడ సముద్రంలో కొట్టుకుపోయినట్టు అయిపోతుంది, తను ఎంత కష్టపడి పనిచేసినా ఒకే ఒక రీజన్ చెప్తారు, తనకి అడ్వాంటేజ్ వల్లే ఇదంతా వచ్చిందని, అలాంటివి నాకు ఇష్టం ఉండవురా అని చెప్పగానే ఇక్కడ స్మైలీ అయితే వింటాడనమాట హీరో మాటలన్నీ. హీరోయిన్ గురించి బాగా ఆలోచించాడని. ఇక్కడ హీరోయిన్కి అయితే మిస్టర్ లిన్ నుంచి కాల్ అనేది వస్తుందన్నమాట. మిస్టర్ లిన్ అని చెప్పి హీరోయిన్ అయితే కాల్ లిఫ్ట్ చేసేసరికి మిస్టర్ లిన్ అయితే ఇలా చెప్తాడనమాట, హీరో కూడా మనం భోజనం చేసిన ప్లేస్లోని ఈరోజు భోజనం అనేది చేశారంట, అప్పుడే నాకు అసిస్టెంట్ ట్యాంక్ అయితే కాల్ చేసి చెప్పారు, మీ కష్టం చూసే హీరో మీకైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇచ్చారని కూడా చెప్పారు, కానీ మేమైతే తప్పుగా అయితే అర్థం చేసుకున్నాం, ఎందుకంటే మీరిద్దరు కాలేజ్ స్కూల్ మేట్స్ కాబట్టి ఇదంతా మేము తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే జరిగింది, కానీ మీరు ఇప్పుడు నాకు మెసేజ్ అన్ని చేసి చాలా నిజాయితీగా మాకైతే చెప్పారు, మీరైతే ఏమీ తప్పుగా అనుకోకండి, మన కోఆపరేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉందో అలాగే జరుగుతుంది, మీకైతే 3D ప్రింటర్ అనేది వస్తుంది అని చెప్పి అంటారన్నమాట. ఇంకా ఆ మాట విన్న హీరోయిన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అని కూడా మిస్టర్ లిన్కి అయితే చెప్తుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే హీరోకి మెసేజ్ చేయాలనుకుంటుంది, అసిస్టెంట్ ట్యాంక్ మిస్టర్ లిన్కి కాల్ చేసి అంతా చెప్పారంట అని చెప్పి మెసేజ్ పెడదాం అనుకుంటుంది, కానీ ఆ మెసేజ్ కూడా పెట్టదన్నమాట తప్పుగా ఉంది అని చెప్పి. ఇలా మెసేజ్ గురించి ఆలోచించేసరికి అక్కడికే లీలీ అయితే వస్తుంది, నువ్వేంటే ఇక్కడ అని చెప్పి అనేసరికి, నీ దగ్గర నేను వర్క్ చేయాలని చెప్పి అనుకుంటున్నా, నన్ను జాయిన్ చేసుకుంటావా మీ కంపెనీలో అని చెప్పి లీలీ అయితే అడిగేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా వచ్చే మా కంపెనీకి అన్నట్టు అయితే చెప్తుంది అనమాట. ఇంకా అలా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ హీరోయిన్ అయితే హీరోకి మెసేజ్ చేయాలని చెప్పి అనుకుంటుంది, నిన్న మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నన్ను క్షమించండి అని చెప్పి మెసేజ్ అనేది చేయాలనుకుంటుంది, కానీ హీరోయిన్ అయితే చేయలేకపోతుంది. ఇదంతా వెనకాల నుంచి లీల్ని అయితే గమనిస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ హీరో అయితే ఇలా మెసేజ్ చేయాలనుకుంటుంది, నేను నిజంగా చెప్తున్నాను, నాకు అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు, మీ పేరు వాడుకొని మీ పేరుని అలా వాడాలని చెప్పి మెసేజ్ చేయాలనుకుంటుంది, కానీ ఇది కూడా కరెక్ట్గా లేదు, ఏంటో నా కర్మ అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా అలా బయటికి అయితే వెళ్ళిపోతుంది హీరోయిన్. ఇదంతా ఇక్కడ లీలీ అయితే గమనిస్తుంది, హీరోయిన్ ఎందుకో కానీ ఇబ్బంది పడుతుంది, ఎవరికో మెసేజ్ చేయబోతు అని చెప్పి. ఇంకా వెంటనే లీలీ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట, ఎవరికి మెసేజ్ చేయడానికి అంతలా హెసిటేట్ అవుతున్నావు ఇందాక నుంచి అని చెప్పి అడిగేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట, హీరోకే మెసేజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను, నిన్న జరిగింది కదా దాని గురించే నేను ఎలా చెప్పాలో తెలియటం లేదు, తన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదే అని హీరోయిన్ చెప్పేసరికి ఇక్కడ లీలీ అయితే అంటది, నాకు అసలు అర్థం అవ్వట్లేదు, హీరో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు, తను నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది నిజమే, కానీ తను ఎందుకని ఈ ఇన్వెస్ట్మెంట్లో ఎమోషన్
డెసిషన్స్ అనేవి తీసుకొస్తున్నాడు. తను నీ గురించి ఆలోచిస్తున్నాడని నాకు అర్థమైంది. సరే, నువ్వేదో ఒక మంచి డెసిషన్ అనేది తీసుకొని తనకి మెసేజ్ అనేది పెట్టు అని చెప్పగానే హీరోయిన్ అయితే మెసేజ్ అనేది పెడుతుంది. నేను మీ పేరును వాడుకోవడం చాలా తప్పు, అది నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఇలాంటి పని అయితే చేయను, నన్ను క్షమించండి అని చెప్పి హీరోకి అయితే మెసేజ్ అనేది పెట్టి ఇంకా ఫోన్ అనేది అక్కడైతే పెట్టేస్తుంది అన్నమాట. హీరో రిప్లై ఇస్తాడా లేదా అని చెప్పి ఇంకా వెంటనే రిప్లై అనేది వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే వెంటనే ఫోన్ అనేది తీసుకునేసరికి హీరో అయితే సింగిల్ వర్డ్లో హూ అని చెప్పి మెసేజ్ అయితే పెడతాడు. మెసేజ్ అయితే మన హీరోయిన్ అయితే చూస్తుంది అనమాట. యాక్చువల్గా మన హీరో అయితే వాళ్ళ తాతయ్య గారి దగ్గర ఉంటారు. తాతయ్య మీకోసం నేను టీ అనేది తీసుకొచ్చాను, ఇదిగో తీసుకోండి అని చెప్పి వాళ్ళ తాతగారికి అయితే టీ అనేది ఇస్తారన్నమాట. వాళ్ళ తాతగారు కూడా టీ అనేది తీసుకొని ఇలాగైతే అంటారు. ఆ చెవున కొన్ని వార్తలు అయితే పడ్డాయి, నీ కజిన్ నువ్వు ఎక్కువగా ఫైట్ చేసుకుంటున్నారంట కదా ఇన్వెస్ట్మెంట్స్ గురించి అని అడగగానే ఇక్కడ హీరో అయితే ఏమీ లేదు తాతయ్య అలాంటివి అని చెప్పి అంటారన్నమాట. మీరు ఏమైనా చేసుకోండి కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇదంతా నిలబెట్టింది నేనే, ఈ డాంగ్యాంగ్కి ఫౌండేషన్ నేనే, మీ ఇద్దరు కంపెనీ పేరు కూడా నా పేరుతోనే స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి తాతగారు అయితే అంటారన్నమాట హీరోతో. ఆ మాటకి హీరో అయితే అంటాడు, తాతయ్య మీరేమీ వరి అవ్వకండి, నాకు తెలుసు ఏం చేయాలో అని చెప్పి, మీరేమీ దిగులు పడకండి తాతయ్య, నేను చూసుకుంటానులే ప్రతి ఒక్కటి అనగానే ఇక్కడ హీరోని అయితే ఇలా అడుగుతారు, నువ్వు ఒక అమ్మాయికి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టావంట కదా, ఆ అమ్మాయి పేరు జిన్జాంగ్ అంట కదా అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, అవును తాతయ్య అవును అని చెప్పి, ఇంకోటి కూడా విన్నాను తను నీ స్కూల్ మేట్ అంట కదా అనగానే అవును తాతయ్య నేను తనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాను, కానీ నేను ఊరికే పెట్టలేదు, తను చాలా టాలెంటెడ్ అని చెప్పి, నాకు అవన్నీ అనవసరం రా, నువ్వు తన్ని ఇష్టపడుతున్నావా ఆ విషయం అయితే నాకు చెప్పు అని చెప్పి అడుగుతారన్నమాట తాతయ్య గారు. ఆ మాటకి హీరో అయితే చెప్తాడు, అవును తాతయ్య నేను తన్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి. ఆ మాటకి తాతయ్య అయితే అంటాడు, ఎంత దూరం వచ్చింది మరి మీ సంగతి అని చెప్పి. ఆ మాటకి హీరో అయితే ఇలా చెప్తాడనమాట, అంత దూరం ఏమీ రాలేదు తాతయ్య, నేను ఇష్టపడుతున్న విషయం తనకైతే తెలీదు, అంటే తను ఇప్పటి వరకు నా గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వలేదు అని చెప్పి అంటాడు. ఇది విన్న తాతయ్య గారు అయితే షాకింగ్గా చూస్తారన్నమాట హీరో వంక. ఇంకా ఏమీ లేకుండానే నువ్వు తనకి అంతలా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టావా, అయినా ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు డబ్బులు అనేది కోల్పోకూడదు, అదైతే నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్లో అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నాకు తన మీద పూర్తి నమ్మకం అనేది ఉంది తాతయ్య, తన సక్సెస్ అవుతుంది అనగానే ఇక్కడ వాళ్ళ తాతగారు అయితే అంటారు, నా కాబోయే మనవరాలకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, తను ఎలాంటి రెస్పాన్సిబిలిటీ నిన్న సునాయాసంగా భరించేలాగా ఉండాలి, ఒక ఆర్డినరీ అమ్మాయికి ఇలాంటివి సాధ్యమైతే అవ్వవు అని చెప్పి అంటారన్నమాట. నువ్వు ఒక విషయం అయితే చెప్పు, నీలాంటి సీఈఓ హెల్ప్ లేకపోతే తను ఆ కంపెనీని ఎన్ని రోజులని చెప్పి హోల్డ్ చేయగలదు, తను అసలు ఆ సమర్థత ఉందా, తను రెస్పాన్సిబిలిటీ తీసుకోగలదని నీకు అనుకుంటున్నావా, ఎంతకాలం అని చెప్పి తను భరించగలదు ఇదంతా అని చెప్పగానే తాతయ్య మీరు అనుకున్నట్టు హీరోయిన్ ఏమి ఆర్డినరీ అమ్మాయి అయితే కాదు, తను కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది, తనకి 2 years అనేది టైం ఇవ్వండి, తను సక్సెస్ అవుతుంది డెఫినెట్గా అనగానే నేను 2 years అయితే టైం ఇస్తాను, ఒకవేళ తను సక్సెస్ కనుక అవ్వకపోతే నేను ఏ అమ్మాయిని అయితే చూపిస్తానో ఆ అమ్మాయిని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి హీరోని అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరో అయితే తాతయ్య తను తప్పకుండా సక్సెస్ అవుతుంది నాకు నమ్మకం ఉంది అని చెప్పి అంటాడు. సరే తను సక్సెస్ అవుతుంది అని చెప్పి అంటున్నావు కదా, అదే చూద్దాం, అవ్వకపోతేనే నువ్వు వేరే అమ్మాయిని చేసుకోవాలి, నేను చూపించిన అమ్మాయిని అని చెప్పి అంటాడనమాట. అయినా సక్సెస్ అంత ఈజీగా రాదు మనవడా అని చెప్పి తాతగారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి హీరోయిన్ కంపెనీలో వర్క్ చేసే షాంగ్ని అయితే చూపిస్తారన్నమాట. షాంగ్ అయితే చాలా మందికి కాల్ చేసి రేపొద్దుట మా కంపెనీకి రాగలరా, మీకు ఇంటర్వ్యూ ఉందని చెప్పి అంటారు, కానీ ఎవరు అయితే రానని చెప్పి అంటారు, మీ కంపెనీ అంత స్టేబుల్గా లేదు అండ్ మీ కంపెనీ యొక్క ఫీచర్స్ కూడా బాగాలేదు అనగాని ఈ విషయమే హీరోయిన్కి చెప్తారు. మనం కొత్త కంపెనీ అనేది రెంట్ తీసుకుందామా, అక్కడ అన్ని క్లియర్గా పెడదాం అనగాని హీరోయిన్ అయితే అంటది, మన దగ్గర అంత బడ్జెట్ అనేది లేదు, ఇప్పుడు మనం ప్రింటర్ అనేది కొనాలి, తర్వాత ల్యాబ్ అనేది సెట్ చేయాలి, దానికే మనీ అంతా అయిపోతాయి, మనం కొత్త కంపెనీ రెంట్ అనేది తీసుకోలేము, ఒకవేళ రెంట్ తీసుకోవాలనుకుంటే మనం ఎక్స్ట్రాగా మనీ అనేది ఎర్న్ చేయాలి, అంటే మనం కొన్ని వెబ్సైట్స్ని అండ్ యాప్స్ని కూడా డెవలప్ చేయాలి అని హీరోయిన్ చెప్పేసరికి ఇంకా సూ కూడా సరే అయితే మనం అలాగే చేద్దామని చెప్పి అంటాడనమాట. ఇంకా టీం కూడా అందరూ ఒప్పుకుంటారు అలా మనీ అనేది ఎర్న్ చేయడానికి అని చెప్పి. ఇక్కడ మనకి తాతగారిని అయితే చూపిస్తారన్నమాట. తాతగారు ఏదో పనిలో ఉంటే ఫోన్ అనేది వస్తుంది, ఎవరో కాదు లూ అలా మదర్ అయితే ఫోన్ చేస్తుంది అనమాట. లూ అలా మదర్ అయితే తాతగారికి చెల్లి అనేది అవుతుంది అనమాట. ఇంకా ఆవిడైతే ఇలా అంటది, అన్నయ్య ఏం చేస్తున్నావు అని చెప్పి, ఏదో చేస్తున్నాను కానీ చెప్పమ్మా అని అనగాని ఏమీ లేదన్నయ్య, నీ మనవడికి ఇప్పటికైనా అమ్మాయిని అనేది వెతికేవా లేదా, అసలు వీడు మా అమ్మాయి వంక కూడా చూడట్లేదు అనగాని సడన్గా ఎందుకని చెప్పి నా మనవడి భార్య గురించి మాట్లాడుతున్నావు, దానికి ఇంకా టైం ఉందిలే చెల్లి అనగాని, అసలు అన్నయ్య నీకు సిగ్గుందా, నీ మనవడు చాలా పెద్దవాడయ్యాడు, వాడికి పెళ్లి చేసి వాడి పిల్లల్ని ఎత్తుకోవాలని నీకు లేదా, నీ వంశాన్ని నువ్వు చూసుకోవాలని అనుకోవడం లేదా చెప్పన్నయ్య అనగాని ఇక్కడ తాతగారు అయితే అంటారు, వాడి కోసం నేను జాంగ్ది అనే అమ్మాయిని చూశాను, కానీ ఆ అమ్మాయి వాడికి నచ్చలేదు, వాడు వేరే అమ్మాయిని అయితే ఇష్టపడుతున్నాడు, కానీ వాడు ఇష్టపడే అమ్మాయిని నేను ఒప్పుకోలేను కదా, ఎందుకంటే నా మనవరాలు అవ్వాలంటే తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, ఇప్పుడు నీతో అన్ని మాటలు అనవసరం, ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు అని చెప్పి అంటారన్నమాట. ఏమీ లేదులే అన్నయ్య
సరే ఉంటానని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుందన్నమాట. ఇక్కడ మనకి హీరోని అయితే చూపిస్తారు. హీరో ఆఫీస్లో ఉన్నప్పుడు హీరోయిన్కి అయితే మెసేజ్ చేస్తాడనమాట. నాకు మీ వర్క్ రిపోర్ట్ అనేది తీసుకురాలేదు, అర్జెంటుగా తీసుకురండి ఆఫీస్కి ఒక పావు గంటలో అని చెప్పి అంటాడనమాట. ఇంకా మాసేస్ హీరోయిన్ అయితే చూస్తుంది. ఇంకెలా చూసినప్పుడు ఇప్పుడు వెళ్ళాలా అని చెప్పి అనుకునేసరికి ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే లీలీ అయితే కాల్ చేస్తుందన్నమాట. ఈ కాల్ అయితే అటెండ్ చేస్తుందన్నమాట. లీలీ అయితే ఇలా చెప్తుంది, నేను డైరెక్టర్ లీ క్యూయాంగ్ దగ్గర అపాయింట్మెంట్ అనేది తీసుకున్నాను, నువ్వు ఫాస్ట్గా వెళ్ళి అయితే కలిస్తే కలవగలవు, ఆయన అక్కడే ఉన్నాడు హాస్పిటల్లో అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే నేను కలుస్తానని చెప్పి అంటదన్నమాట. ఇంకలా బాయ్ బాయ్ అని చెప్పేసి అనేస్తుంది. ఇప్పుడు హీరో దగ్గరికి ఎవరిని పంపాలని చెప్పి ఆలోచించేసరికి అక్కడ సూ అయితే ఉంటాడు. ఇంకా సూతో ఇలా అంటదన్నమాట, ఇప్పుడు నీకు ఒక గ్రేట్ మిషన్ అనేది అప్ చెప్తాను అనగానే, ఏంటి గ్రేటెస్ట్ మిషనా, ఏంటో చెప్పు అనగానే, ఇప్పుడు నువ్వు నా పార్ట్నరు కాబట్టి నా పార్ట్నర్ కింద హీరో దగ్గరికి వెళ్ళి మన ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చూపించాలి అనగానే, ఏ ప్లీజ్ నన్ను వదిలేయచ్చు కదా, నాకు హీరోని చూస్తేనే చాలా భయం వేస్తుంది, ఒకవేళ నేను వెళ్ళినా తను నీ గురించి అడుగుతాడు, అప్పుడు నేను తనకి ఏ సమాధానం అనేది చెప్పాలి, నువ్వే చెప్పు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఏం లేదు నాకు ఒంట్లో బాగాలేదని మాత్రమే చెప్పు, నేను అర్జెంట్గా ఇప్పుడు జాంగ్జిన్ హాస్పిటల్కి అయితే వెళ్ళి డైరెక్టర్ లీ క్యూయాంగ్ని అయితే కలవాలి, ఇప్పుడు నేను అర్జెంట్గా వెళ్ళకపోతే అతను కలిసే అవకాశం అయితే పోతుంది, ఈ మాత్రం పనైనా నువ్వు చెయ్యి అని చెప్పి సూతో అంటదన్నమాట. సూ కూడా సరే అయితే అని చెప్పి అంటాడు. ఇక్కడ లీలీ అయితే యాంగ్చాంగ్ దగ్గరికి వస్తుందన్నమాట. యాంగ్చాంగ్ అయితే లీలీని కలవాలని చెప్పి అనుకుంటాడు. ఎందుకు నన్ను రమ్మన్నావో చెప్పు అనగానే తను ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడనమాట హీరోయిన్ గురించి. తను బాగానే ఉంది, తన కంపెనీ ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా పర్లే తను హ్యాండిల్ చేయగలుగుతుంది అని చెప్పి ఇక్కడ హీరోయిన్ గురించి అయితే చెప్తుందన్నమాట. ఇక్కడ యాంగ్చాంగ్ అయితే కార్డ్ అనేది ఇస్తాడు, తనకి అవసరం అవుతుందేమో ఇదైతే ఉంచుకోమాను అని చెప్పి అంటాడనమాట. ఈ విధంగానైనా నేను తనకి కొంచెం హెల్ప్ చేసినట్టయితే అనిపిస్తుంది, తీసుకో అని చెప్పి లీలీకి అయితే ఇస్తాడనమాట. ఇంకా మాటకి లీలీ అయితే యాంగ్చాంగ్ వంక చూస్తుంది. ఇంకా లీలీ అయితే ఇలా అడుగుతుంది అనమాట, హీరోయిన్ ఎవరు డబ్బులు పడితే వాళ్ళు డబ్బులు తీసుకోదని కూడా నీకు తెలుసు, అయినా నువ్వు ఎలా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నావు, అయినా నీకు తనకి బ్రేకప్ అనేది అయిపోయింది, నువ్వు వేరే ఆమెని ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి, అందుకే తనతో బ్రేకప్ చేసుకున్నావా అని చెప్పి యాంగ్చాంగ్ని అడిగేసరికి యాంగ్చాంగ్ అయితే చెప్తాడనమాట, నేను ఇంకా తన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, నేను తనతో ఉన్నప్పుడు నన్ను నేను మార్చుకోవాల్సి వస్తుంది, తనకు తోడు తను నా కోసం మారాల్సి వస్తుంది, అలా మేమేంటో మర్చిపోయి వేరే వాళ్ళ కోసం మారాల్సిన అవసరం మాకైతే లేదు, అందుకే నేను తన్ని అలా ఫ్రీగా అయితే వదిలేశాను అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు, నువ్వు ఏదో మర్చిపోయావు, ఇక్కడి నుంచి అది తీసుకొని వెళ్తేనే బాగుంటుందని చెప్పి లీలీ అయితే అంటదన్నమాట యాంగ్చాంగ్తో. ఇంకా యాంగ్చాంగ్ కూడా తన కార్డ్ అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. నీ అవసరం తనకి ఏమాత్రం రాదని చెప్పి లీలీ అంటదన్నమాట. ఇక్కడ హీరోకి అసిస్టెంట్ అయితే కాల్ చేసి, బాస్ యాంగ్చాంగ్ టెక్నాలజీ నుంచి ఒక పర్సన్ వచ్చారు అనగానే లోపలికి రాని అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ వచ్చిందేమో అని చెప్పి హీరో అయితే తెగ ఆనందపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ ఎక్కడ చూస్తుందేమో అని చెప్పి ఏదో ఒక ఫైల్ తీసుకొని అలా ఓపెన్ చేసి ఉండేసరికి అప్పుడే ఒక అబ్బాయి వాయిస్ అయితే వినబడుతుంది, మిస్టర్ హ్యాన్ అని చెప్పి. ఎవర్రా బాబు వచ్చిందని చూసేసరికి అక్కడ సూ ఉంటాడనమాట. ఇంకా సూ అయితే ఫుల్ టెన్షన్ పడిపోతాడు హీరోని చూసి. హీరో కూడా అలాగే చూస్తాడనమాట కోపంగా అయితే. ఇదిగోండి సార్ మీరు అడిగిన రిపోర్ట్, ఇదే మా యాంగ్చాంగ్ రిపోర్ట్, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి రిపోర్ట్ అయితే ఇస్తాడనమాట. ఇంకా హీరో అయితే ఆ రిపోర్ట్ అంతా చూస్తూ ఉంటాడు. హీరో ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే సూకి అయితే ఫుల్ టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎంత టెన్షన్ అంటే మనం చిన్నప్పుడు హోంవర్క్ అనేది చేస్తాం కదా, ఏమైనా మిస్టేక్ చేస్తే ఎక్కడ టీచర్ కొట్టేస్తుందో అని ఎంత భయంగా చూస్తామో అంతే భయంగా సూ అయితే హీరో వంక అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే అంతా చూస్తూ ఉంటాడు. ఇంకా చూసేసరికి హీరో అయితే రిపోర్ట్ అనేది అక్కడ పెట్టేసి ఉంటాడనమాట. ఇంకా అలా పెట్టేసేసరికి సూకి అయితే కొంచెం టెన్షన్ అనేది రిలీఫ్ అవుతుంది. సరే మాకు 3 నెలల్లో కల్లా ప్రోడక్ట్ అనేది గమ్మున తయారైపోవాలి అండ్ ఎక్స్పెరిమెంట్ కూడా అయిపోవాలని చెప్పి హీరో అనేసరికి ఆ మాటకి ఇక్కడ సూ అయితే అంటాడనమాట, 3 నెలలు అంటే చాలా కష్టం, ఎందుకంటే మా ఆఫీస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరు మా ఆఫీస్లో వర్క్ చేయడానికి అయితే రావట్లేదు, ఇది ఒక కష్టంగా అనిపోయింది, అందుకే ఏం చేయాలో తెలియట్లా, కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అని. కానీ ఈ విషయం మీద హీరోయిన్ చాలా బిజీగా ఉందా ఏంటి అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఆ మాటకి ఇక్కడ తనైతే చెప్తాడు, లేదు తనకి ఒంట్లో బాగాలేదు ఈ రోజు అని చెప్పి అనేసరికి ఇంకా హీరో అయితే అడుగుతాడనమాట, ఒంట్లో బాగాలేదా, ఏమైంది తనకి, నాకు క్లియర్గా చెప్పు తనకి ఏమైందో అని అడుగుతాడు. ఆ మాటకి ఇక్కడ సూ అయితే కొంచెం టెన్షన్ పడిపోతాడనమాట, ఏం చెప్పాలో తెలియక. తనకి ఫీవర్, గొంతు నొప్పి కూడా, ఫీవర్తో కూడిన గొంతు నొప్పి కూడా వచ్చేసింది అని చెప్పి అనేసరికి హీరోకి అర్థమైపోతుంది, నువ్వు చాలా కష్టంగా చెప్తున్నావు కానీ ఏం జరిగిందో చెప్పు, తను ఇప్పుడు ఎక్కడుందో నిజం చెప్పని గట్టిగా అయితే అడుగుతాడనమాట. ఇంకా హీరో అలాగ అడిగేసరికి ఇక్కడ సూ అయితే గమ్మునే నిజం చెప్పేస్తాడనమాట. తను జాంగ్జిన్ హాస్పిటల్కి అయితే వెళ్ళింది లీ క్యూయాంగ్ అనే డాక్టర్ని కలవడానికి అని చెప్పి అనేస్తాడు. ఇంకా హీరో అయితే సరే నువ్వు వెళ్ళు, నువ్వు చాలా నిజాయితీపరుడు అనుకుంటా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో వెళ్ళమనగానే చాలా హ్యాపీగా బాయ్ అని చెప్పి అసిస్టెంట్ ట్యాంక్ అయితే చెప్తాడు. అసిస్టెంట్ ట్యాంక్ అయితే అనుకుంటాడనమాట, ఏంటి 5 నిమిషాల్లోనే అంతా అయిపోయిందా,
ఏంటి ఇంత ఫాస్ట్గానా అని చెప్పి అంటాడు. బయటికి అయితే హీరో వచ్చి ఫాస్ట్గా నాతో రా అసిస్టెంట్ ట్యాంగ్ అని చెప్పి అసిస్టెంట్ ట్యాంగ్ అయితే పిలుస్తాడనమాట. ఇంకా అసిస్టెంట్ ట్యాంగ్ కూడా ఫాస్ట్గా తన వస్తువులన్నీ సదురుకొని హీరో వెనకాలైతే పరిగెడుతూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే అలా కూర్చొని ఉండడం అనేది చూస్తాడనమాట హాస్పిటల్లో. ఇంకా హీరో అయితే వెంటనే కావాలని ఫోన్ అయితే చేస్తాడు హీరోయిన్కి. ఇంక ఇలా ఫోన్ చేసేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే కాల్ అనేది లిఫ్ట్ చేసి సైలెంట్గా అయితే హీరోతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ హీరో అయితే అడుగుతాడు, నేను విన్నాను నీకు ఒంట్లో బాగాలేదని అని చెప్పగానే హీరోయిన్ అయితే దగ్గుతూ ఉంటుంది. అవును ఒంట్లో బాగాలేదు అని దగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, బహుశా నీకు గొంతుకు నొప్పి వచ్చినట్టుంది అనగానే ఏంటి వాయిస్ ఇక్కడ వినబడుతుందని పైకి తిరిగి చూస్తుంది. హే వాట్ ఏ కో ఇన్సిడెన్స్ మిస్టర్ హ్యాన్, మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి పలకరిస్తుంది అనమాట హీరోని. ఇంకా హీరో అయితే అంటాడు, నీకు బాగా గొంతు నొప్పిగా ఉంది అనగానే బాగా గొంతుకు నొప్పిగా ఉంది మాట్లాడలేకపోతున్నాను అనగానే నేను ఇంకా నువ్వు లీసేయంగానే డాక్టర్ని చూడడానికి వచ్చావేమో అనుకున్నా అని చెప్పి అనగానే నేను పేరు మీకు చెప్పలేదు కదా మీకెలా తెలిసింది అని చెప్పి హీరోయిన్ అయితే అనేస్తుంది అనమాట. ఆ మాటకి హీరో అయితే ఏమీ మాట్లాడుకుంటే సైలెంట్గా అయితే ఉంటాడు. ఇంకా అప్పుడే అసలైన లీడ్ డాక్టర్ అయితే వస్తాడనమాట. మిమ్మల్ని కలవాలని చెప్పి మీ అసిస్టెంట్కి చాలాసార్లు అయితే కాల్ చేశాను, కానీ మీ షెడ్యూల్ ఫుల్గా ఉండడం వల్ల మిమ్మల్ని కలవడం వీలవదని అన్నారు, కానీ ఈరోజు మిమ్మల్ని కలవచ్చని అనడంతో నేను అయితే వెయిట్ చేస్తున్నాను అనగానే హీరో అయితే హీరోయిన్తో అంటాడు, ఇక్కడే వెయిట్ చేయి నేను మాట్లాడేసి వస్తాను అని చెప్పి అంటాడనమాట. అలా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు. హీరోయిన్ అయితే చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, హీరో అయితే ఇంకా రాడు. ఇంకా సరేలే కూర్చుందాం అనుకునేసరికి హీరోయిన్కి అయితే పొట్టలో గడబిడిగా ఉంటుంది అనమాట. అలా హీరోయిన్ అయితే వాష్రూమ్కి వెళ్తుంది. హీరో బయటకు వచ్చి చూసేసరికి హీరోయిన్ అయితే ఉండదు. ఇక్కడ డాక్టర్ లీ అయితే చెప్తాడు, రైట్ కలుద్దాం మనం డిన్నర్కి అని చెప్పి. ఇంకా అలా డాక్టర్ లీ వెళ్ళిపోయేసరికి డాక్టర్ లీ అని పరిగెట్టుకుంటూ వస్తుంది అనమాట. హెబ్బా నాకు కాళ్ళు నొప్పి వచ్చేసినాయి అని చెప్పి అంటది. ఇంకా హీరో అయితే అంటాడు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అనగానే నేను ఇలా టాయిలెట్కి వెళ్ళాను అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, సరే అయితే ఈరోజు నైట్ రెడీగా ఉండు నేను ఒక డిన్నర్కి అయితే తీసుకువెళ్తానని చెప్పి అంటాడు. ఇక్కడ మన హీరోయిన్ అలా ఫ్రెండ్ మింగ్ ఉంటుంది కదా, తనైతే లూ వాళ్ళ మదర్కి అయితే క్లాస్ అనేవి తీసుకుంటుంది అనమాట. ఇంకా ఆవిడకి సాంగ్ అనేది హమ్ చేయడం నేర్పిస్తుంది. అలా సాంగ్ అనేది హమ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి లూ కూడా వస్తూ ఉంటాడు. ఇంకా బయట నుంచి వచ్చేసరికి ఏదో సౌండ్ రావడంతో ఇంకా ఫాస్ట్గా అమ్మా అని పరిగెట్టుకొని వెళ్ళేసరికి అక్కడ మింగ్ అయితే ఉంటుంది. ఇంకా మింగ్ని చూసిన లూ అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మింగ్ అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు లూ అని అయితే అడుగుతారన్నమాట. ఇంకా అలా ఒకరికొకరు అయితే కూర్చొని ఉంటారు. ఇక్కడ లూ వాళ్ళ మదర్ అయితే చెప్తారు, తను నాకు మ్యూజిక్ నేర్పించడానికి వచ్చింది, తను నా మ్యూజిక్ టీచర్ అని. నా కొడుకు చాలా అందంగా ఉన్నాడు కదా, తను చాలా అందగాడు, కానీ కొన్నిసార్లు పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తాడు, పట్టించుకోకని చెప్పి ఇక్కడ లూతో అయితే అంటది, నువ్వు నాకు కిచెన్లోకి వెళ్ళి ఏమైనా ఫ్రూట్స్ అనేవి తీసుకురావచ్చు కదా వెళ్ళు అంటే నేను తీసుకురాను పో అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే మొదలు పెట్టేస్తారన్నమాట, వీడికి భార్య రాకముందు నన్ను పట్టించుకోవట్లేదు, భార్య వస్తే అసలు పట్టించుకోడు వీడు అని చెప్పి ఏడుస్తూ ఉండేసరికి అమ్మ నువ్వు అలాంటివి ఏమి చేయకు, నీకు ఫ్రూట్సే కదా నేను తీసుకొస్తాను, నువ్వు ఇలాంటి ఓవర్ యాక్షన్ మాత్రం చేయకమ్మా ప్లీజ్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి లూ అయితే వెళ్తాడనమాట కిచెన్లోకి. ఇంకా కిచెన్లోకి వెళ్ళాక వాళ్ళ అమ్మని ఏదోలాగా పిలవాలని చెప్పి అమ్మ స్టవ్ మీద ఏదో పెట్టేసో మాడిపోతున్నట్టుంది ఫాస్ట్గా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా కంగారుగా లోపలికి వెళ్ళేసరికి ఏమీ పెట్టి ఉండరు స్టవ్ మీద. ఏంట్రా ఎదవా నాకు అన్ని ఇలా అబద్ధాలు చెప్తావా అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఆ మాటకి అమ్మ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలమ్మా, అక్కడ మింగ్ ఉంది కదా మింగ్ని నన్ను వీచాట్లో యాడ్ చేసుకోమని చెప్పవా ప్లీజ్ అని అనగానే రే అని చెప్పి నవ్వుతూ ఉంటారన్నమాట. అమ్మ నువ్వు నన్ను తప్పుగా అనుకోకుతానంటే నాకు ఇష్టమేమీ కాదు, ఏదో పని మీద అలా అడుగుతున్నాను అంతే ప్లీజ్ అమ్మా అని చెప్పి అనగానే సరే నాకు అర్థమైందిలే నేను చేస్తానులే నువ్వు కంగారు పడమాకు అని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట. సరే అని చెప్పి అంటారు. ఇక్కడ మింగ్ అయితే ఇంటికి బయలుదేరిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అమ్మ ఒకసారి అడుగమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకైతే సైకిల్ చేస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా సరే ఆగరా అని చెప్పి మింగ్ దగ్గరికి వెళ్తారు. అమ్మ కొన్నిసార్లు నా ఫోన్ అయితే పనిచేయదు, అప్పుడు నువ్వు నా కొడుకుకి మెసేజ్ చేయొచ్చు, ఎందుకైనా మంచిది మీ ఇద్దరు వీచాట్స్ అయితే యాడ్ చేసుకోండి అని చెప్పి అంటారన్నమాట. ఇంకా అలాగ అనడంతో ఇక్కడ మింగ్ కూడా సరే అని చెప్పి అంటది. అలా వీళ్ళిద్దరూ అయితే వీచాట్స్ యాడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మన లూ మాత్రం మింగ్ని ఎక్కిరిస్తాడనమాట. మింగ్ కూడా అలానే ఎక్కిరించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఇదిగోరా తీసుకో ఫోన్ అనగానే చూసావా ఎలా సాధించానంటే థ్యాంక్స్ అమ్మా నువ్వు చేస్తావని నాకు తెలుసులే అని చెప్పి అంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.